తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సూచనలతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డిఎంఎండ్హెచ్ డాక్టర్ రవీందర్ యాదవ్ పర్యవేక్షణలో ఆరోగ్య కేంద్రంలో కళ్ళు, చెవి, గొంతు, ముక్కుతో పాటు మానసిక సమస్యలపై వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం కొనసాగింది. ఇందిరానగర్తో పాటు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు. ఇందులో 108 మంది చెవి, 152 మంది కంటి, 11 మంది మానసిక సమస్యలు, మరో 110 మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో మొత్తం 380 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ డాక్టర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఇందులో 62 మందికి పలు ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ గిరిధర్, అక్షయ్, అఖిల్ ఖాన్, రాధా, రాజేశ్వరి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కానీ చేస్తాం. ఈ కన్ను మూసుకొచ్చి నేను ఏం చేస్తున్నా చూపిస్తున్నా.
నేను డాక్టర్ రవీంద్ర యాదవ్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తాండూరు డివిజన్ వికారాబాద్ జిల్లా వైద్య శాఖ తరఫున గౌరవనీయులైన కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారి ఆదేశాల ప్రకారము డాక్టర్ లలితాదేవి డిఎంఎండ్హెచ్ఓ మరి తాండూరు పట్టణంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. దానికి గాను పేషెంట్లకు అనుకూలంగా ఉండడానికి మనం ఒక 3 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో ముఖ్యంగా 4 డిపార్ట్మెంట్లను మనం ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. దానిలో ఈఎన్టీ చెవి ముక్కు గొంతు, కంటికి ఆప్తాలకు సంబంధించినది, 3వది మానసిక వైద్య నిపుణులు సైకియాట్రీ, 4వది సర్జరీ డిపార్ట్మెంట్. సో దీనిలో ఈరోజు ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది. దాదాపు మనం 300 మంది పేషెంట్లను గుర్తించడం జరుగుతుంది ఈరోజు. ఆ 300 మందిని స్క్రీనింగ్ చేయడంలో ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు, టాన్సిలెక్టమీ కానీ, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కానీ, టింపానిక్ మెంబ్రెయిన్కు సంబంధించింది కానీ, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కానీ, తర్వాత సర్జరీ డిపార్ట్మెంట్లో హెర్నియా, హైడ్రోసీలు, కంతులు అంటే లైపోమా కానీ, డర్మాయిడ్ సిస్ట్ కానీ, చిన్న చిన్న ఆపరేషన్స్ ఇవన్నిటిని కూడా గుర్తించి వాళ్ళను రేపటి నుండి అడ్మిషన్ చేసుకొని ఈ వారం 10 రోజుల్లో వాళ్ళకు శస్త్రచికిత్సలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. దీనికి గాను కొత్తగా నూతనంగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి కొడంగల్ వైద్య కళాశాల యొక్క బృందము డిఎంఈ నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్ రావడం జరిగింది. వీళ్ళతో స్క్రీనింగ్ చేసి మనము అడ్మిషన్స్ చేసుకుంటాము. దీనికి గాను యూపీఎస్సి బృందము మరి అందరు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.